నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ యొక్క గ్రాఫ్ అమాంతం పెరుగుతుంది. దీనికి ఉదాహరణలు చెప్పుకోవాలంటే చెలసాని శ్రీనివాస్ మేధావుల ఫోరం కన్వీనర్గా ఉన్నారు. ఆయన రీసెంట్గా ఒక ఛానల్కి ఇంటర్వ్యూలో చెప్తూ తాను దాదాపుగా ఈ 2-3 నెలల కాలంలో 3 జిల్లాలు అంటే కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఉమ్మడి జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాలు తిరిగాను. దాదాపు 11 నియోజకవర్గాలు తిరిగితే 11 నియోజకవర్గాల్లోనూ కూడా చాలా వరకు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత వస్తుంది. రాబోయే రోజుల్లో ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గెలిచే అవకాశం ఉంది అని చెప్పి ఆయనే చెప్పారు. పోనీ చెలసాని శ్రీనివాస్ అనే వ్యక్తి ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తి కాదు, అటు కూటమి పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఆయన మేధావుల ఫోరం కన్వీనర్గా ఉన్నాడు. ఆయన్నే చెప్తున్నారు అంటే రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూటమిలో గెలిచినటువంటి చాలామంది ఎమ్మెల్యేల పైన ఇప్పటికే వ్యతిరేకత ఉంది. అయితే ఇక్కడే తెలుగుదేశం పార్టీ మరో స్టాండ్ తీసుకుంటున్నట్టయితే కనిపిస్తుంది. ఎక్కడైతే తమ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పైన అసంతృప్తి ఉందో అక్కడ వైసీపీ గ్రాఫ్ అమాంతంగా పెరుగుతుందో వాళ్ళపైన మరొకసారి కేసులు నమోదు చేసి వాళ్ళని ఇబ్బందులకు గురి చేసేటంగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇక్కడ వల్లభనేని వంశీకి సంబంధించి గతంలో ఒక కేసులో అరెస్ట్ చేయడం, ఆయన దాదాపుగా 137 రోజుల పాటు జైల్లో ఉంచిన తర్వాత ఆయన బెయిల్ పైన బయటకు వచ్చారు. అది కూడా ఆరోగ్య కారణాలు బాగలేని పరిస్థితుల్లో ఆయన బయటకు వచ్చి ఇప్పుడిప్పుడే నియోజకవర్గంలో క్యాడర్ని కలుస్తూ మళ్ళీ యాక్టివేట్ అవుతున్న పరిస్థితుల్లో ఇక గన్నవరం ఎమ్మెల్యేల పైన అసంతృప్తి ఉండడంతో మళ్ళీ వల్లభనేని వంశీ యాక్టివ్ అవుతున్నాడు కదా, వల్లభనేని వంశీ పైన ఎలాగైనా సరే మళ్ళీ ఒక కేసు నమోదు చేయాలి, నమోదు చేసి ఆయన ఇబ్బందులకు గురి చేయాలనే విధంగా 2024 జూలై 7న అటు కొంతమంది టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు వెళ్ళి వల్లభనేని వంశీ ఇంటిపైన డైరెక్ట్గా అటాక్ చేశారు. వీళ్ళంతా కూడా టీడీపీ కార్యకర్తలు కాదు, వల్లభనేని వంశీకి సంబంధించి ఆయన చేసినటువంటి ఏవైతే అరాచకాలు ఉన్నాయో దాంట్లో దాంట్లో ఇబ్బందులకు గురైన వాళ్ళందరూ వచ్చి వల్లభనేని వంశీ ఇంటిపైన దాడి చేశారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్పే ప్రయత్నాలు చేసింది. కానీ ఇక్కడ అప్పుడు జరిగినటువంటి ఆ దాడుల్లో నినాదాలు చూస్తే కనుక యార్లగడ్డ తోపు చేతనైతే ఆపు అంటూ భారీ ఎత్తున నినాదాలు చేశారు. మరి వాళ్ళందరూ అటు వల్లభనేని వంశీ యొక్క అరాచకాలకు పూర్తిగా బాధ్యులైనటువంటి వ్యక్తులైతే మరి ఈ యొక్క నినాదాలు ఎలా చేశారు? ఇప్పుడు దానికి సంబంధించే సునీల్ అనే ఒక వ్యక్తి 2024 సంబంధించి తనపైన దాడి చేశాడు వల్లభనేని వంశీ అనే విధంగా ఒక కేసు నమోదు చేశారు, ఒక ఫిర్యాదు ఇచ్చాడు. దాంట్లో భాగంగానే వల్లభనేని వంశీని అరెస్ట్ చేయాలని పోలీసులు ప్రయత్నిస్తున్నట్టుగా, వల్లభనేని వంశీ అజ్ఞాతంలోకి వెళ్ళాడు అన్నట్టుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక అనుకూల పత్రికలో ఈరోజు హెడ్లైన్స్లో అయితే రాసుకుంటూ వచ్చారు. అంటే మరొకసారి ఇప్పటికే ఇప్పుడు మనం రాష్ట్రంలో చూస్తే కనుక రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఏదో దావత్ చేసుకుంటూ వాళ్ళు పొట్టేళ్ళు ఇది చేస్తే దానిని కేసు నమోదు చేయాలి, కావాలంటే కోర్టుల ద్వారా జంతు బలి ఎవరు చేసిన తప్పే కానీ వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుల్లో ఏ విధమైన శిక్ష విధిస్తారో దానికి అందరూ బాధ్యత వహించాలి. కానీ వాళ్ళని నడి రోడ్లపైన కొట్టుకుంటూ అరాచకంగా తీసుకెళ్లడం, గతంలో సోషల్ యాక్టివిస్టులను అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో పెట్టడం, తర్వాత వల్లభనేని వంశీ లాంటి వ్యక్తులను అంటే పర్సనల్గా వాళ్ళని ఇన్వాల్వ్ అయ్యారు, పర్సనల్గా వాళ్ళని అటాక్ చేశారనే ఉద్దేశంతో వాళ్ళపైన కేసులు నమోదు చేసే విధంగా ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో గతంలో ఏవో కేసులు ఉంటే వాటిని మళ్ళీ పైకి తీసుకొచ్చి తెరపైకి తెచ్చి వాళ్ళందరినీ అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. సో టోటల్గా ఇప్పుడు చెలసాని శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా కొన్ని నియోజకవర్గాలే కాదు చాలా నియోజకవర్గాల్లో కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేల పైన అసంతృప్తి ఉంది. రీసెంట్గా జరిగినటువంటి ఆ సర్వే రిపోర్ట్లు కూడా అదే తెలియజేస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అటు వైఎస్ఆర్సీపీ భారీ మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయని, మరోవైపు ఇప్పటికే దీనికి సంబంధించి ఇక గుడివాడలో కూడా చూసుకుంటే కనుక కొడాలి నాని గ్రాఫ్ కూడా అమాంతం పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ కూడా నియోజకవర్గంలో ఎమ్మెల్యేల పైన పూర్తిగా అసంతృప్తి నెలకొంది. ఈ 2 నియోజకవర్గాలతో పాటు చాలా నియోజకవర్గాల్లో గత వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల గ్రాఫ్ పెరుగుతుండడంతో కొత్తగా వాళ్ళపైన ఏవైనా కేసులు పెట్టాలా, గతంలో ఏవైనా కేసులు ఉంటే వాటిని తిరగదోడి వాళ్ళు మళ్ళీ జైలు పాలు చేయడమో లేదంటే వాళ్ళని హెచ్చరించడమో, అంటే మీరు నియోజకవర్గంలో యాక్టివ్గా తిరిగితే కనుక మేము అరెస్టు చేస్తాము అనే విధంగా హెచ్చరికలు జారీ చేస్తున్నట్టుగా కేసులు నమోదవుతున్న పరిస్థితి చూస్తుంటే ఇక్కడ కూటమికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా భయభ్రాంతులకు గురవుతున్నారు. రాబోయే
రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ మళ్ళీ అఖండ విజయం సాధిస్తే తాము ఇబ్బందులు పడతామని ఇప్పటికే అటు లోకేష్ కూడా మళ్ళీ రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ మరో 3 పేజీలే కంప్లీట్ అయింది, ఇంకా పేజీలు ఉన్నాయని చెప్పి తెరపైకి తేవడం, ఇవన్నీ చూస్తుంటే కనుక డిజిటల్ బుక్ కూడా బయటికి తీస్తారు రాబోయే రోజుల్లో. ఇవి కక్షాపూరిత రాజకీయాలకు కేరాఫ్గా మారే అవకాశం ఉన్నాయి కాబట్టి పరిపాలన మీద దృష్టి పెట్టి గత కేసులకు సంబంధించి గతంలో వాళ్ళు నిజంగా ఇబ్బంది పడి ఉంటే బాధితులు కేసులు పెడతారు, అవి కోర్టు ద్వారా తేలుతాయి. అంతేగాని కూటమి ఇన్వాల్వ్ అయిపోయి గతం వ్యక్తులతోటి కేసులు పెట్టించడం, వీళ్ళందరినీ అరాచకంగా అరెస్టు చేయడం చూస్తుంటే వాళ్ళందరికీ కూడా గ్రాఫ్ పెరుగుతుంది కాబట్టి ఆ గ్రాఫ్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది.